Ansible స్టార్ట్ చేసాం కదా. షెల్ స్క్రిప్టింగ్ యొక్క డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేసాం. షెల్ స్క్రిప్టింగ్ లో ఎర్రర్ హ్యాండ్లింగ్ అంత ప్రాపర్ గా ఉండదు. ఇట్స్ నాట్ ఐడెంటిఫైడ్ బై డిఫాల్ట్ అండ్ హోమోజీనియస్. ఓన్లీ ఒకే ఒక్క డిస్ట్రిబ్యూషన్ మాత్రమే వర్క్ అవుతుంది, అనే డిస్ట్రిబ్యూషన్ కి వర్క్ అవ్వదు. అండ్ ఇట్ ఈస్ నాట్ స్కేలబుల్. మీరు ఎట్ ఏ టైం షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి మల్టిపుల్ సర్వర్స్ లో చేయలేరు. ఈ డిసడ్వాంటేజెస్ వల్ల మనకు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనేది నెంబర్ ఆఫ్ సర్వర్స్ పెరిగే కొద్దీ కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని మనము Ansible అనేది ఒక పుష్ బేస్డ్ ఆర్కిటెక్చర్ పైన వచ్చిన కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. Ansible SSH ప్రోటోకాల్ యూస్ చేసుకొని బ్యాక్ ఎండ్ లో సర్వర్స్ కి క్రియేట్ అవుతుంది. సో నో నీడ్ ఆఫ్ ఎనీ అడిషనల్ సాఫ్ట్వేర్. ఇవన్నీ డిస్కస్ చేసాం నిన్న మనం. Ansible సర్వర్, Ansible ఎక్కడైతే ఇన్స్టాల్ అయి ఉంటుందో దాన్ని Ansible సర్వర్ అంటారు. ఇంకా Ansible కనెక్ట్ అయ్యే వాటిని నోడ్స్ అని ఏదైనా అనొచ్చు, ఇంకా సర్వర్స్ అని, బాక్సెస్ అని అలా. ఓకే. అండ్ దెన్ అడాప్ కమాండ్ అంటే ఏంటి? అడాప్ కమాండ్ ఈస్ Ansible కమాండ్ లైన్. యూ కెన్ రన్ ఇట్ ఆన్ క్విక్ బేసిస్. ఓకే, ఏదైనా అర్జెంట్ బేసిస్ పైన ఒక మాడ్యూల్ ని కానీ ఏదైనా ఒకటి రన్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూస్ Ansible అడాప్ కమాండ్ లైన్. సో ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇన్వెంటరీ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ సర్వర్స్ Ansible is managing. ఓకే. అండ్ దెన్ నిన్న చూసాం మనం Ansible తో ఎలా పింగ్ చూసాము, ఇన్స్టాలేషన్ చూసాము, Nginx సర్వీస్ రన్ చేయడం చూసాము. ఇట్లా కమాండ్స్ అన్నిటిని మనం కమాండ్ లైన్ లో చేసుకుంటూ వెళ్ళడం కష్టం కాబట్టి సో వీ హ్యావ్ సమ్ ఆప్షన్ దట్ ఈస్ కాల్డ్ ప్లేబుక్. వాట్ ఈస్ ప్లేబుక్? Ansible playbook is a list of plays containing different one second. Okay, what is Ansible playbook అని అడుగుతారు. Ansible playbook is a list of plays containing different set of Ansible modules to do a specific task. Okay. సో మోస్ట్లీ ఇంటర్వ్యూస్ లో ఇది అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీ స్క్రీన్ షేర్ చేసి ప్లేబుక్ రాయండి Nginx ని ఇన్స్టాల్ చేయడానికి అండ్ Nginx ని స్టార్ట్ చేయడానికి. ఓకే. సో నిన్న చూసాము XML ఏంటి, JSON ఏంటి, YAML ఏంటి అనేది. YAML మోస్ట్లీ ఇండెంటేషన్ పైన వర్క్ అవుతుంది. సో ఇదంతా ఒకే లైన్ లో ఉండాలి. ఇది రాసే కొద్దీ చాలా ఈజీగా ఉంటుంది మీకు. తర్వాత మళ్ళీ ఇదే Kubernetes లో మనం యూస్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు Ansible సర్వర్ లో మనం Ansible ఇన్స్టాల్ చేద్దాం. Session. Okay. So Ansible playbook is a list of plays. అంటే మనం Ansible లో మల్టిపుల్ ప్లేస్ రాయొచ్చు. హైఫన్ మీన్స్ లిస్ట్. ఓకే. సో ఇక్కడ నేను ఒక ప్లే 1 అండ్ హోస్ట్స్ ఎంతసేపటికి బయట సర్వర్స్ నే కాదు, లోకల్ కూడా కనెక్ట్ అవ్వగలదు Ansible. అంటే Ansible బయట సర్వర్స్ నే కాదు, తన నోట్ ని తనే కూడా మేనేజ్ చేసుకోగలదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? inventory.ini లో నేను లోకల్ అని ఇచ్చి లోకల్ హోస్ట్ అని ఇస్తున్నా. ఓకే. Ansible తనని తను కూడా మేనేజ్ చేసుకోగలదు. అప్పుడు నేను ఇక్కడ లోకల్ అని ఇస్తున్నాను. కనెక్షన్ అనే ఒక పారామీటర్ ఉంది. ఇదేంటి అంటే కనెక్షన్ లోకల్ ఇచ్చామంటే దానికి SSH యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఏది అవసరం లేదు, ఎందుకంటే Ansible తనని తనే మేనేజ్ చేసుకుంటుంది కాబట్టి. మేనేజింగ్ ఇట్స్ ఓన్ నోడ్, no need of
credentials. Okay, ఇంకా tasks లో play 1 and task 1 అనుకో. Ansible dot built-in dot debug ప్రింట్ చేయడానికి మెసేజ్ hello from play 1 and task 1. ఓకే, ఇలానే ప్లే 2 అంటే ఇంక ఇక్కడ. సో ఇదొక ప్లే, ఇదొక ప్లే. సో playbook is a list of plays containing different set of tasks and modules. Tasks are modules to do a specific task. It is an YAML file. That's all. సో ఇలా డిఫరెంట్ ప్లేస్ రాయొచ్చు. సో ఈ స్పేసింగ్ అనేది Ansible లో ఇంపార్టెంట్, అదొక్కటే, అంతకు మించి ఇంకా వేరే ఏం లేదు. Of course, and then pit clone cd Ansible. కమాండ్ వచ్చేసి Ansible playbook -i inventory and then 04 multiply.yaml. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అవసరం లేదు. ఓకే, play 1 task 1, play 2 task 2. సో YAML కూడా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాబట్టి, సో మనకు ఉండే కాన్సెప్ట్స్ ఏంటి ఇన్ స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్? వేరియబుల్స్, కండిషన్స్, ఫంక్షన్స్, లూప్స్, డేటా టైప్స్, ఇవే కదా. సో వీటినే మళ్ళీ ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. వేరియబుల్ వాట్ ఈస్, ఎందుకు అసలు వేరియబుల్? జనరల్ గా వేరియబుల్ అనేది ఏంటి? ఒక నేమ్, ఒక వాల్యూ ఉంటుంది. వేరియబుల్ హ్యావ్ ఏ నేమ్, we can define. It can hold value. You can use it wherever you want. If you change it once, if you change the value, it will reflect in everywhere. సో మీరు బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఏంటి స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ అనేది మర్చిపోండి. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వేరియబుల్స్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ బిహైండ్ వేరియబుల్స్. ఇట్ ఈస్ రైట్, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. అంటే వాల్యూస్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా మీరు వేరియబుల్ నేమ్ ఇచ్చి వాల్యూ ఇచ్చుకుంటే, ఓకే, యూ కెన్ రిఫ్లెక్ట్ ఇట్ ఎనీవేర్. సో ఇలానే మనకు Ansible లో కూడా వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. var.yaml. ఓకే, వేరియబుల్స్ హోస్ట్స్ లోకల్ అని ఇస్తున్నాను. Connection is also local. Okay, and then tasks, print the variable.
Ansible dot built-in dot debug. సో మాడ్యూల్స్ అనేవి మనకు ప్రతి మాడ్యూల్ తెలియాలని ఏం లేదు. మనం ప్రాక్టీస్ చేయగా మనకు కొన్ని మాడ్యూల్స్ గుర్తుంటాయి. మాడ్యూల్స్ తెలియనప్పుడు మనం చూసినట్లు గూగుల్ సెర్చ్ చేయడమే. ఓకే. సో కోర్స్ ఈస్ DevOps with AWS. Duration is 120 hours. Trainer is Shivakumar. ఇది టెక్స్ట్, ఇది ప్రింట్ అవుతుంది ఆబ్వియస్లీ. హిట్ ఫుల్. ఈ కోర్స్ నేమ్, ఈ డ్యూరేషన్, ఇదంతా నేను వేరియబుల్ లో పెట్టాలనుకుంటున్నాను. ఓకే. సో జనరల్ గా షెల్ స్క్రిప్ట్ లో అయితే మనకేంటి వేరియబుల్ కోర్స్ ఈక్వల్ టు DevOps అని ఇట్లా ఇచ్చి ఎలా రిఫర్ చేస్తాం, ఐదర్ డాలర్ కోర్స్ కానీ ఆర్ డాలర్ బ్రేసెస్ కోర్స్ కానీ ఇలా రిఫర్ చేస్తాం, రైట్. యామెల్లో ఇక్కడ వార్స్ అని ఇచ్చి, ఓకే, వార్స్ అండ్ దెన్ ట్యాబ్ కోర్స్ స్పేస్ ఉంటే డబుల్ కోర్స్ యూస్ చేయండి, DevOps with AWS, and then duration 120 hours, okay, and then trainer ఇది ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అన్నమాట. వార్స్ అనే ఒక సెక్షన్ అండ్ దెన్ దాని లోపల వేరియబుల్ నేము అండ్ వాల్యూ, ట్యాబ్ స్పేస్. ఇప్పుడు ఇవన్నీ వేరియబుల్స్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ ని మనం ఎలా డిఫైన్ చేయాలి, ఎలా ఇది వేరియబుల్ డెఫినేషన్. ఈ వేరియబుల్ ని ఎలా మనం యూజ్ చేయాలి అంటే, మీకు ఎక్కడైతే వాల్యూ కావాలనుకుంటున్నారో ఇట్లా డబుల్ కోట్స్ ఇచ్చి, డబుల్ బ్రేసెస్ ఇచ్చేసి అందులో కోర్స్ అని ఇవ్వాలి. ఇది డబుల్ కోట్స్ మధ్యలో ఉండాలన్నమాట. ఓకే. సో డబుల్ ఫ్లవర్ బ్రేసెస్ మధ్యలో మీరు వేరియబుల్ నేమ్ పెడితే అప్పుడు యాన్సిబుల్ ఆటోమేటిక్ గా దాని వాల్యూని అక్కడ పెడుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఇలా పెడుతున్నా, కోర్స్. ఓకే. ఇది డ్యూరేషన్, సో ఇది ట్రైనర్. ఓకేనా. Okay. So this is how we use variables. సో ఇదేంటి అంటే ప్లే లెవెల్ వేరియబుల్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఇదే దాన్ని టాస్క్ వార్స్ అని ఇస్తాను. ఓకే. ఇక్కడ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు వార్స్ అని. ఓకే. ఇక్కడ మెన్షన్ చేసి నేను కోర్స్ యాన్సిబుల్ అని ఇస్తే ఇక్కడ ఏది ప్రింట్ అవుతుంది అంటారు, యాన్సిబుల్ అని ప్రింట్ అవుతుందా, DevOps with AWS అని ప్రింట్ అవుతుంది.
ఓకే, సరే, ఇంకొక దగ్గర చూద్దాం. సో ఇంకొక టాస్క్ వస్తాను. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? సో ఇదేంటి అంటే టాస్క్ లెవెల్ వేరియబుల్స్. ఓకే, సో చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. ఫస్ట్ టాస్క్ లో ఆన్సిబుల్ అని ప్రింట్ అయింది. సెకండ్ టాస్క్ లో డెవాప్స్ విత్ AWS అని ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇక్కడ పెట్టిన ఈ వేరియబుల్స్ ఏమవుతుంది, మొత్తం ఈ ప్లే మొత్తానికి సెట్ అయిపోతుంది. ఓకే, ఇది మీరు ఏ టాస్క్ లో యూజ్ చేసినా ఇవే వస్తాయి వాల్యూస్. బట్ ఇక్కడ ఏంటిది, ఈ టాస్క్ లెవెల్ వేరియబుల్స్ ఉంది కదా, ఇది టాస్క్ వరకే యూజ్ అవుతుంది అనమాట. దీంట్లోంచి బయటకు వచ్చాక ఇక ఈ కోర్స్ ఈక్వల్ ఆన్సిబుల్ అనేది యూజ్ అవ్వదు. ఓకే, ఇది ఈ టాస్క్, ఇదొక్క టాస్క్ ఇక్కడ వరకే దాని యాక్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు డిఫైన్ చేస్తే పేరెంట్ లెవెల్లో దిస్ విల్ బి యాక్సెస్ఫుల్ ఫర్ ఎంటైర్ ప్లే. ఇక్కడ ఇది చూసారా, దిస్ ఇస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ అండ్ ఓవర్ రైడింగ్ అనమాట. అంటే మన ఫాదర్ మనకు ఆస్తిని అందరి పిల్లలకి ఈక్వల్ గా ఇచ్చాడు. సో ఒకరేమో దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు, అంటే పెంచొచ్చు, తగ్గించొచ్చు. ఇంకొకరేమో దాన్ని యాస్టీస్ గా మెయింటైన్ చేయొచ్చు. అది వాళ్ళ ఇష్టం అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్, గ్లోబల్ టు ద ప్లే బుక్. ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేసింది గ్లోబల్. ఇక్కడ పెట్టింది ఓన్లీ టాస్క్ వరకే యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ద టాస్క్. టాస్క్ వేరియబుల్స్ కెన్ ఓవర్ రైట్ ప్లే లెవెల్ వేరియబుల్స్. ఓకే, యా, వీటిని లోకల్ అంటాం. సో ప్లే లెవెల్లో మీరు వేరియబుల్స్ ని డిక్లేర్ చేయొచ్చు, టాస్క్ లెవెల్లోనూ డిక్లేర్ చేయొచ్చు. ప్లే లెవెల్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అన్ని టాస్క్లకి యాక్సెస్ ఉంటుంది. టాస్క్ లెవెల్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ అదొక్క టాస్క్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ వేరియబుల్స్ ని మనం వాల్యూస్ ని మార్చాలంటే యాక్సిడెంటల్ గా చేంజెస్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి వేరియబుల్స్ ని మనము ఫైల్లో కూడా డిఫైన్ చేయొచ్చు. ఒక YAML ఫైల్లో కోర్స్ డెవాప్స్ విత్ AWS ఇలా ఇచ్చి జస్ట్ వేరియబుల్స్ మాత్రమే. యాక్చువల్లీ మ్యాండేటరీ ఏం కాదు, అప్పర్ కేస్ కానీ లోయర్ కేస్ కానీ మీ ఇష్టం వచ్చినట్లు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఒక ఫైల్లో కూడా ఇవ్వచ్చు మీరు wax.yaml అని. ఈ ఫైల్ ని మనం రిఫర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో వేరియబుల్స్ ఫ్రమ్ ఫైల్స్, hosts local,
కనెక్షన్ లోకల్ అని ఇస్తున్నా. ఓకే, టాస్క్స్ ప్రింట్ కోర్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు లోపల అంటే, ఇక్కడ మీరు రేపొద్దున వాల్యూస్ ఏవైనా చేంజెస్ చేయాలన్నప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేసి చేంజెస్ చేస్తే యాక్సిడెంటల్ గా మెయిన్ కోడ్ ని కూడా చేంజెస్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మనము వాల్యూస్ అన్ని బయట ఇలా మీ ఇష్టం ఏ నేమ్ అనేది ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ course.yaml అని ఇవ్వచ్చు. ఇలా పెట్టినప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేయాలంటే ఇక్కడ vars_files exactly Ansible variables vars_files అయినా or vars_file చూద్దాం. vars_files కరెక్టే. ఒక లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ని మీరు మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇక్కడ course.yaml అని ఇస్తున్నాను. మీరు ఎన్ని ఫైల్స్ అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, యాన్సిబుల్ ఇది ప్రింట్ చేసేటప్పుడు ఓకే ఇది వేరియబుల్, ఈ వేరియబుల్ ఎక్కడ, దీని వాల్యూ ఎక్కడ ఉంది అని వెతుక్కుంటుంది. వెతుక్కునేప్పుడు ఇక్కడ నేను vars_files అని ఇచ్చా కదా, ఈ ఫైల్ లోపలికి వెళ్ళి చూస్తుంది అనమాట. చూసినప్పుడు ఈ వాల్యూ తెచ్చుకొని అక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, సో నేను ఎక్కడ డిఫైన్ చేయకపోయినా యాన్సిబుల్ తెచ్చుకుంది అంటే అది ఫైల్ లోపలికి వెళ్ళి తెచ్చుకుంది అని. ఇది ఒక వే. ఇంకొక వే ఉంది, అదేంటి అంటే ప్రాంప్ట్. How can you prompt in shell scripting? Which command you use in shell scripting to prompt for the value? Read command కదా. సో ఇక్కడ కూడా అలాంటి ఆప్షన్ ఒకటి ఉంది. సో ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రాంప్ట్ అని ఇచ్చి ఇక్కడ vars_prompt అని ఇచ్చి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రాంప్ట్ అనమాట. ఎగ్జాక్ట్ సింటాక్స్ vars_prompt. ఇక్కడ ఇవ్వలేదు. ప్రాంప్ట్ అంటే మనం యూజర్ ఇంటరప్ట్ చేసి వాల్యూ తీసుకోవడం. ఇలా మీ నేమ్ ఏంటి, ప్రాంప్ట్ దగ్గర మీరు ఏం ఎంటర్ చేయాలనుకుంటున్నారు ఇలా. సో ఇప్పుడు కోర్స్ అనేది వేరియబుల్ నేమ్. ప్రాంప్ట్ లో మీరు ఇవ్వాలనుకునే టెక్స్ట్ ఏంటి, ప్లీజ్ ఎంటర్ కోర్స్ నేమ్. ఓకే, అలా మీరు డిఫరెంట్ వేరియబుల్స్. అనదర్ వన్ డ్యూరేషన్, ప్రాంప్ట్ ప్లీజ్ ఎంటర్ డ్యూరేషన్. సో జనరల్ గా దీన్ని ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం యూస్ చేయొచ్చు. ప్లీజ్ ఎంటర్ ట్రైనర్ నేమ్, సారీ నేమ్ అంటే వేరియబుల్ నేమ్. ఓకే, సో ఇది వేరియబుల్ నేమ్ కోర్సు,
ఇక్కడ మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ వాల్యూ అనేది ఈ వేరియబుల్ నేమ్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి చూద్దాం. సో అడుగుతుందా DevOps with AWS 120 hours. ఓకే. సో బై డిఫాల్ట్ ఏంటంటే ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టింది కాబట్టి మనకు కనిపించదు వాల్యూ. బట్ ఇక్కడ కానీ మీరు ప్రైవేట్ ఈజ్ ఫాల్స్ అని పెట్టారనుకోండి, అంటే ఇట్స్ నాట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్నట్లు. సో ఎవరైనా చూసినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఓకేనా? అంటే ఇప్పుడు మనకు వాల్యూ ఎంటర్ చేస్తే అక్కడ కనిపిస్తుంది. సో ఇదంతా ఏంటంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ యూజింగ్ వేరియబుల్స్. మనం షెల్ స్క్రిప్టింగ్ లో ఎలా అయితే డిస్కస్ చేసామో అలానే ఇక్కడ కూడా. సో ఇప్పటి వరకు ప్లే లెవెల్ వేరియబుల్స్, టాస్క్ లెవెల్ వేరియబుల్స్, and then variables from files and variables from prompt, ఇవన్నీ చూసాం. అండ్ ఇన్వెంటరీలో కూడా మనం వేరియబుల్స్ పెట్టచ్చు. inventory.ini లో ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ వేరియబుల్స్ ని ఎలా పెట్టొచ్చు అంటే, మీరు ఏదైతే గ్రూప్ ఉందో లోకల్ :vars అని ఇవ్వాలి. :vars అని ఇచ్చారు అంటే మీరు ఆ లోకల్లో మెన్షన్ చేసిన హోస్ట్స్ అన్నిటికీ ఆ వేరియబుల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే. సో ఇక్కడ ఇవ్వచ్చు కోర్స్ ఈక్వల్ టు ఇవ్వాలి. ఇక్కడ దిస్ ఇస్ నాట్ AML. సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ రన్ చేసి చూస్తాం. వాస్ ఫ్రమ్ ఇన్వెంటరీ కదా. సార్ మీరు ఎక్కడ ఇవ్వలేదు వేరియబుల్, ఎర్రర్ ఏమొస్తుందో చూద్దాం. సింటాక్స్ ప్రాబ్లం ఉందా? ఓకే. సో ఏంటి ఎర్రర్? దిస్ టాస్క్ ఇన్క్లూడ్స్ అన్ ఆప్షన్ విత్ అన్ అన్డిఫైన్డ్ వేరియబుల్. యాన్సిబుల్ చెక్ చేసుకుంటుంది. మీరు ఎక్కడైనా వేరియబుల్ పెట్టినప్పుడు పాసిబుల్ అయిన చోట అన్నిట్లలో చెక్ చేసుకుంటుంది. ప్లేలో చెక్ చేసుకుంటుంది, టాస్క్ లో చెక్ చేసుకుంటుంది, ఫైల్స్ ఏమైనా మెన్షన్ చేశారని చెక్ చేసుకుంటుంది, ప్రాంప్ట్ ఏమైనా మెన్షన్ చేశారని చెక్ చేసుకుంటుంది. పాపం దానికి ఎక్కడ దొరకకపోతే ఇంకా దానికి వేరే ఆప్షన్ లేక ఇక్కడ అన్డిఫైన్డ్ వేరియబుల్ ఉంది అని ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇన్వెంటరీ ఫైల్లో చేద్దాం.
సో సింటాక్స్ వచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే గ్రూప్ నేమ్ ఇచ్చారో కోలన్ వాస్ ఇచ్చేసి ఇక్కడ కోర్స్ ఈక్వల్ టు స్పేస్ ఉంటే ఇలా ఇవ్వండి, డెవాప్స్ విత్ AWS. అలానే ట్రైనర్ ఈక్వల్ టు శివకుమార్ అండ్ దెన్ డ్యూరేషన్ ఈక్వల్ టు 120 hours. సో ఇలా ఇచ్చినప్పుడు now it can automatically check in the inventory also. మీరేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్వెంటరీలో చెక్ చేయని అదే ఆటోమేటిక్ గా చూసుకుంటుంది అన్ని పాసిబుల్ ప్లేసెస్. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఒక గ్రూప్ కింద ఇన్ని సర్వర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క సర్వర్ కి ఒక్కొక్క వేరియబుల్ ఇవ్వలేమా అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెబ్ అనే ఒక గ్రూప్ తీసుకుంటాను. ఇది కదా మనకు యాన్సిబుల్ నోడ్. ఈ వెబ్ అనే గ్రూప్ కింద ఇంకోటి కూడా ఇస్తున్నా, లోకల్ హోస్ట్ కూడా ఇస్తున్నా. ఓకే, మీరు ఇక్కడ కానీ వేరియబుల్స్ ఇచ్చారనుకోండి, లైక్ source equal to DevOps with AWS ఇలా ఇవ్వచ్చు. ఇక్కడ స్పేస్ ఇచ్చి ట్రైనర్ ఈక్వల్ టు శివకుమార్, డ్యూరేషన్ ఈక్వల్ టు 120 hours ఇలా ఇవ్వచ్చు. ఇక్కడ ఇలా ఇవ్వచ్చు, దీన్ని యాన్సిబుల్ అని ఇలా ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇదే దాన్ని వాస్ ఇన్వెంటర్ ఇప్పుడు హోస్ట్ అనేది వెబ్ కదా, ఇక్కడ రెండు ఉన్నాయి సర్వర్స్, కనెక్షన్ లోపల అనేది తీసేస్తుంది. అండ్ ఇన్వెంటరీలో కూడా మీరు యాన్సిబుల్ అది ఉంది కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్, యాన్సిబుల్ అండర్స్కోర్ యూజర్ ఈక్వల్ టు EC2 యూజర్ యాన్సిబుల్ అండర్స్కోర్ పాస్వర్డ్ ఈక్వల్ టు DevOps 321 ఇక్కడ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇక్కడ హోస్ట్ ఉంది కదా, హోస్ట్ IP అడ్రస్ కానీ నేమ్ కానీ, దీని పక్కన ఏ వేరియబుల్స్ ఇస్తారో అవి ఈ హోస్ట్ కు మాత్రమే యాక్సెస్ అవుతుంది. దీని పక్కన ఏ వేరియబుల్స్ ఇస్తారో అది ఈ హోస్ట్ కు మాత్రమే యాక్సెస్ అవుతుంది. చూద్దాం. ఇప్పుడు యాన్సిబుల్ ఏంటి, ప్యారలల్ గా అన్ని సర్వర్స్ లో రన్ చేస్తుంది కదా, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. కాబట్టి అన్రీచబుల్. సెకండ్ ది ప్రింట్ అయింది మనకు, వెబ్ సర్వర్ 93.86 లోకల్ హోస్ట్ అన్రీచబుల్ అంటుంది. కనెక్షన్ లోకల్ అని ఇవ్వలేదు కాబట్టి సరే పని చేద్దాం. ఇక్కడ కూడా ఇస్తున్నా అనుకుందాం, 93.86. సో దీనికి వర్కౌట్ అయింది. ఇక్కడ నేను కనెక్షన్ లోకల్ ఇవ్వలేదు కదా, బట్
సో జనరల్ గా ఏంటంటే ఒకే సెట్ ఆఫ్ హోస్ట్ ని ఒక గ్రూప్ కింద పెడతాం. లోకల్ హోస్ట్ అది ఒక గ్రూప్ కాదు, బట్ నేను డెమో కోసం చెప్తున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఇక్కడ ఇలానే ఇస్తున్నాను అనుకున్నా, దీనికి కూడా ఇస్తున్నా యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకొక నోడ్ ని క్రియేట్ చేయండి. యాన్సిబుల్ నోడ్ 1 అనేది ఇంకోటి క్రియేట్ చేసుకొని అది ఇవ్వండి. సో దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు చూడండి, ఒకటి లోకల్ హోస్ట్ వేరియబుల్ నేమ్స్ మారిపోయినాయి, వేరియబుల్ వాల్యూస్. ఇంకొకటి అనదర్ సర్వర్ మారిపోయింది, రెండింటికి కనెక్ట్ అయింది. సో వేరియబుల్ వాల్యూస్ మీరు ఇన్వెంటరీ ఫైల్లో కూడా ఇవ్వచ్చు ఇలా. సో నెక్స్ట్, ఏ ప్రోగ్రామింగ్ అయినా స్క్రిప్టింగ్ అయినా ఉండేది వేరియబుల్స్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్, అంటే కమాండ్ లైన్ లోంచి మీరు పాస్ చేయొచ్చు. ఇది ఇలా ఉందనుకోండి, ప్లే లెవెల్లో లేదు, టాస్క్ లెవెల్లో లేదు, ఫైల్స్ లో లేదు, ప్రాంప్ట్ లో లేదు. ఇప్పుడు నేను ఇన్వెంటరీలో తీసేయాలి, లోకల్ వాల్యూస్ అనేది తీసేస్తున్నా. ఇక్కడ కమెంట్ ఆప్షన్ లేదనుకుంటా ఇక్కడ, ఈఎన్ఐలో ఐఎన్ఐలో ఓకే ఉంది, కమెంట్ చేశాడు. ఇప్పుడు ఎర్రర్ రావాలి కదా. git pull కనెక్ట్ అయింది. ఎక్కడ వెతుక్కుంటుంది ఇది? ఐ థింక్ ఇన్వెంటరీలో కమెంట్స్ పనిచేయవనుకుంటా. ఇక్కడ నేను ఇచ్చింది పోస్ట్ లోకల్ వాల్యూస్ అనేది లేదు. ఇప్పుడు ఎర్రర్ రావాలి. ఇక్కడ కూడా రాలేదు. ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఇక్కడ నుంచి తీసుకుంటుందా? యా, ఇక్కడ నుంచి తీసుకుంటుంది. సో ఇది కూడా తీసేస్తుంది ఫర్ నౌ. ఇప్పుడు అన్డిఫైన్డ్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఎక్కడా లేదు, ప్లే లేదు, టాస్క్ లేదు, ఫైల్స్ లేదు, ప్రాంప్ట్ లేదు, ఇన్వెంటరీ లేదు, ఎక్కడా లేదు అనుకుందాం. సో ఇప్పుడు ఎలా పాస్ చేయాలి అంటే, యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఫ్రమ్ కమాండ్ లైన్ -e ఎక్స్ట్రా వాల్యూస్ అని నేను చూసాం కదా. కోర్స్ ఈక్వల్ టు DevOps with AWS -e trainer equal to -e double quotes trainer equal to Sivakumar, and then -e duration equal to 10 hours, 120 hours. సో ఇలా ఇవ్వచ్చు.
డెవాప్స్ విత్ డెవాప్స్ వరకే అయింది దాంట్లో. సో దీన్ని మనం సింగిల్ కోట్స్ లో పెడదాం. ఓకే, అట్లా డబుల్ కోట్స్ క్లాష్ అవుతున్నప్పుడు సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. కమాండ్ లైన్ నుంచి కూడా పాస్ చేయొచ్చు. వేరియబుల్స్ ఫ్రమ్ ప్రాంప్ట్, వేరియబుల్స్ ఇన్సైడ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీలో ఏంటి? గ్రూప్ వేరియబుల్స్ అండ్ పోస్ట్ వేరియబుల్స్. ఓకే, సో ఇదేంటిది? గ్రూప్ వేరియబుల్సా హోస్ట్ వేరియబుల్సా? గ్రూప్ వేరియబుల్స్ అంటే ఆ గ్రూప్ మొత్తానికి. ఇక్కడ హోస్ట్ నేమ్ పక్కన ఇస్తే దిస్ విల్ బికమ్ కోర్స్ వేరియబుల్స్. సారీ, ఇక్కడ హోస్ట్ నేమ్ పక్కన ఇస్తే దిస్ విల్ బికమ్ హోస్ట్ వేరియబుల్స్. ఓకే, ఇట్లా అండ్ ఫైనల్ గా వేరియబుల్స్ ఫ్రమ్ కమాండ్ లైన్. ఇప్పుడు ఒక డౌట్ వస్తుందా మీకు? ఒకే వేరియబుల్ అన్ని చోట్ల ఉంటే ఏది ఏది వర్క్ అవుతుంది అనేది? సో ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ ప్రిఫరెన్స్ మనం చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేయాలి అంటే నేను ఇప్పుడు అన్ని చోట్ల ఒకే వేరియబుల్స్ వాల్యూస్ ఇచ్చేసి ఎక్కడి నుంచి ఏది ప్రింట్ అవుతుందో చూద్దాం. హలో గ్రీట్ అనే ఒక వేరియబుల్ ఇచ్చాను. ఫ్రమ్ ప్లే. ఓకే, హలో ఫ్రమ్ అని ఇచ్చి ఓకే, సో ప్లే లెవెల్లో పెడుతున్నాను. అండ్ దెన్ వేరియబుల్ ఇక్కడ పెడుతున్నాను టాస్క్ లెవెల్లో. అండ్ ఇంకా వేరియబుల్ ఫైల్స్ లో పెడతాను. అన్ని చోట్ల పెట్టేస్తాను. అప్పుడు మనకు తెలుస్తుంది ఎక్కడి నుంచి వస్తుందా అని. కోర్స్ డాట్ హ్యామెల్. సో ఇక్కడ కూడా పెడుతున్నాను గ్రీట్ ఫైల్స్ అని ఇచ్చాను ఇక్కడ. అండ్ దెన్ ప్రాంప్ట్ కూడా ఇస్తాను వాస్ అండర్ స్కోర్ ప్రాంప్ట్. ఇక్కడ నేమ్ గ్రీట్ అండ్ దెన్ ప్రాంప్ట్ ఎంటర్ ద వాల్యూ ప్రైవేట్ ఈజ్ ఫాల్స్. ఇలా ఇచ్చాను. అండ్ అలానే ఇన్వెంటరీలో కూడా పెడతాను గ్రీట్ ఈక్వల్ టు ఇన్వెంటరీ. ఓకే, సో అన్ని చోట్ల పెట్టేస్తున్నాం. అన్ని చోట్ల పెడుతున్నప్పుడు ఏది ఫస్ట్ ప్రింట్ అయితే అదే కదా ప్రిఫరెన్స్ అనేది. అండ్ ఫైనల్ గా ఆర్గ్యుమెంట్స్ లో కూడా పాస్ చేస్తాం కమాండ్ లైన్ లో.
-e greet equal to args or command line. సో ఇది స్క్రిప్టింగే కాదు, ప్రోగ్రామింగ్ ఎక్కడైనా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ కమాండ్ లైన్ లోంచి ఇచ్చిన వాటికి, అదే అన్నిటినీ ఓవర్ రైట్ చేసేస్తుంది. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ కమాండ్ లైన్ ఆర్ ఆర్క్స్. సో అది తెలిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇది తీసేస్తాం, దానికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేసాం ఆల్రెడీ. సో ప్రాంప్ట్ అంటుంది, చూద్దాం ఏది ప్రింట్ అవుతుందో. సెకండ్ ప్రిఫరెన్స్ టాస్క్. ఓకే, టాస్క్ లెవెల్ తెలిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు కమెంట్ చేస్తుంది. ఓకే, థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి అక్కడ? ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ ని కమెంట్ చేస్తుంది. ఫోర్త్ ప్రిఫరెన్స్ ప్లే. మీరు చాట్ లో టైప్ చేయండి, దట్ ఈస్ హౌ ఐ ఇంటరాక్ట్ విత్ యూ. మీకు కనిపిస్తూ ఉంటుంది, బట్ మీరు టైప్ చేస్తే మీకు ఫోకస్ వస్తుంది. ఊరికే స్క్రీన్ చూస్తూ ఉండడం కాదు కదా. సో ప్లే. సో ప్లే లెవెల్లో అని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ప్లేని కామెంట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇన్వెంటరీ వచ్చి ఇన్వెంటరీలో తీసేయాలి. సో ఇన్వెంటరీలో తీసేసి క్రియేట్ ఫైల్స్ లో లేదా? సో క్రియేట్ ఉంది కదా, ఫైల్ లో మనం ప్రింట్ చేసామా ప్రిఫరెన్స్? కమెంట్ చేసామా? స్పెల్లింగ్ మిస్టేక్. క్రియేట్ ఫైల్ నేమ్ course.aml కరెక్ట్ గానే ఉంది కదా.
File is not called in the script. అంతే కదా wax అండర్స్కోర్ ఫైల్స్. యాక్చువల్లీ ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదు, అలా అయినా ఇవ్వచ్చు. ఓకే, లెట్ us see. ఫైల్స్ అనేది ఏమైనా రిజర్వ్ వర్డ్? లెట్ us see. థింక్ ఫైల్స్ అనేది రిజర్వ్డ్ వర్డ్ అని. ఈ స్పేస్ ప్రాబ్లం కాదు, మీరు ఇలా అయినా ఇవ్వచ్చు ఆర్ ఇలా అయినా ఇవ్వచ్చు. ఇట్ కమ్స్ అండర్ దిస్ వన్ ఓన్లీ, ఎందుకంటే అక్కడ హైఫన్ ఇచ్చాం కాబట్టి. సో రిజర్వ్డ్ వర్డ్స్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో, దాన్ని మనం యూజ్ చేయకూడదు. Ansible reserved words, documentation. With playbook keywords, so we need reserved words. గూగుల్ గ్రూప్స్ లో మెన్షన్ చేశారు, బట్ Ansible డాక్యుమెంటేషన్ లో ఎక్కడో చోటు ఉండాలిగా. దర్ ఇస్ ఎట్ అన్అడ్రస్డ్ రిక్వెస్ట్. అంటే Ansible వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు రిజర్వ్డ్ వర్డ్స్ ఏంటి అనేది. ఓకే, సో అది ఎవరు రిక్వెస్ట్ చేశారంట, క్లోజ్డ్ వచ్చింది ఇష్యూ అయితే. Added warning when used reserved words.
ఇక్కడైతే దీనికి పని చేయలేదు ఫైల్స్. ఓకే, సో నో ప్రాబ్లం. అది ఎక్కడో ఉంటుంది, మనకి దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రిఫరెన్స్ తప్పు అయిపోయింది. సో ఎందుకంటే మనకు అది పని చేయలేదు కదా, ఫైల్స్ అసలు పని చేయలేదు కాబట్టి దాని ప్రిఫరెన్స్ ఏంటో అనేది మనకు తెలియదు. సో నౌ ఐ నీడ్ టు అన్కమెంట్ ఎవ్రీథింగ్ అండ్ రీచెక్. అన్ని చోట్ల అన్కమెంట్ చేసి రీచెక్ చేయాలి, ఎందుకంటే ఫైల్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ అయితే మాత్రం ఆర్గ్యుమెంట్, దాంట్లో నో డౌట్. సెకండ్ ప్రిఫరెన్స్ టాస్క్. ఓకే, సో ఇవన్నీ మీరేంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి రెడీ చేసి పెట్టుకోవాలి. సో నేను తెలియక ఫైల్స్ అని ఒక చోట ఇచ్చాను, ప్లేబుక్ రాశాను, ప్లేబుక్ రాసేసి అంటే ప్లేబుక్ ఉన్న ప్లేబుక్ ని నేమ్ మార్చాను, ఫైల్స్ అని ఇచ్చాను, అది ప్రొడక్షన్ లోకి వెళ్ళిపోయింది. ప్రొడక్షన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫెయిల్ అయింది. నేను మొత్తం వెతుక్కుంటున్నాను, ఎక్కడ ఏం మిస్టేక్ చేశాను, అన్ని చోట్ల కరెక్ట్ గా ఉంది. 1 డే అంతా టైం వేస్ట్ చేశాను. సో టైం వేస్ట్ చేసి తర్వాత ఒకసారి నేమ్ అనేది, ఫైల్ అనేది నాకు ఎందుకో డౌట్ వచ్చి దాన్ని చేంజెస్ చేశాను, అప్పుడు వర్క్ అయింది. సో నేను అప్పుడు యాన్సిబుల్ డాక్యుమెంటేషన్ వెతికాను, ఎక్కడ కూడా వాళ్ళు రిజర్వ్డ్ కీవర్డ్స్ అనేది ప్రాపర్ గా ఎక్కడ డాక్యుమెంటేషన్ ఇవ్వలేదు. యాన్సిబుల్ కి రీసెంట్ గా రిక్వెస్ట్ కూడా పెట్టాను. సో ఇలా ఒక నీట్ గా ఒక స్టోరీ చెప్తే సో అది ఎంతో నైస్ గా ఉంటుంది. ఇలాంటివన్నీ నేను సెషన్స్ లో చెప్తుంటాను, మీరు దీన్ని నోట్ చేసుకొని ఫాలో అవుతూ ఉండాలి. సో రీసెంట్ గా నేను ఒకతను మెసేజ్ చేశారు, 81S, అతనికి జాబ్ వచ్చింది ఆల్రెడీ, 3 years ఎక్స్పీరియన్స్, 13 lakhs ప్యాకేజ్ తో. సో మనం చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా అవతల పర్సన్ ఆబ్వియస్లీ నమ్మాలి, ఎందుకంటే ఇదే మనం అబద్ధం చెప్పట్లేదు, మనం ప్రాక్టీస్ లోంచి వచ్చిందే కదా చెప్తున్నాము. దిస్ ఈస్ హౌ యూ గెట్ ఎర్రర్స్ ఇన్ ప్రాజెక్ట్స్ ఆల్సో. సో కోర్స్ కంప్లీట్ అయింది, ఈవెన్ ఇది ఫ్రీజింగ్ పీరియడ్ అయినా కూడా స్టిల్ అతనికి జాబ్ వచ్చింది. ప్రొఫైల్ మనం చెప్పినట్లు రెజ్యూమ్ సెషన్ లో చెప్పినట్టు యాక్సిస్ గా పెట్టాడు. అందరూ చేస్తుంటారు, డెవాప్స్ పైన జాబ్స్ లేవు, డెవాప్స్ అయిపోయింది, ఇట్లా అంటే ఏ టెక్నాలజీ ఎప్పుడు అయిపోదు. కాన్సెప్చువల్ టెక్నాలజీస్ లైక్ డెవలప్మెంట్, డెవాప్స్ అండ్ క్లౌడ్, ఇవన్నీ ఎప్పుడు అయిపోవు. నెట్వర్కింగ్, ఇవన్నీ ఉంటేనే ఏదైనా రన్ అవుతుంది సాఫ్ట్వేర్ అనేది. ఏదైనా టూల్స్ లైక్ ఇప్పుడు వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, షేర్ పాయింట్, ఇట్లా పర్టికులర్ టూల్స్ పైన ఉండేది ఏంటంటే పవర్ బిఐ, ట్యాబ్లు, ఇవన్నీ ఎప్పటికైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, బట్ మన కాన్సెప్చువల్ టెక్నాలజీస్ లైక్ డెవాప్స్ ఇవన్నీ ఏంటంటే ఎప్పటికీ అవ్వదు. సాఫ్ట్వేర్ ఉన్న రోజులు ఈ టెక్నాలజీస్ ఉంటాయి. దీంట్లో మేబీ అందరూ డిమాండ్ బాగుంది కదా అని చెప్పేసి అందరు కోర్సులు జాయిన్ అయిపోయి ప్రొఫైల్స్ పెడతారు తప్ప, బట్ మంచి ప్రొఫైల్స్ అవి ఎప్పటికీ సెలెక్ట్ అవుతాయి, ఎప్పటికీ కాల్స్ వస్తాయి. కొంచెం స్మార్ట్ గా బిహేవ్ చేయాలి ఇంటర్వ్యూస్ లో. అవతల వాళ్ళకి మనం ఏం చెప్తే అవతల వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు అనేది చూడాలి. సో ఇవన్నీ మనం చేస్తుండేవంతా మీరు రాసి పెట్టుకోవాలి. ఇక్కడ మీ ప్రాక్టీస్ లో మీకు వచ్చిన సిల్లీ మిస్టేక్స్ కానీ, ఇప్పుడు చూడండి థర్డ్ ప్రిఫరెన్స్ ఫైల్స్ వచ్చింది. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్, మన షెల్ స్క్రిప్టింగ్ లోది కానీ ఈ రోజు ఇది కానీ. సో ఇంకా వాళ్ళు అదే అడుగుతారు, ఛాలెంజెస్ ఏంటి రీసెంట్ గా మీరు ఫేస్ చేసింది. కొన్నిసార్లు మీరు చేసిన ఒక చిన్న సిల్లీ మిస్టేక్ వల్ల మీరు అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై కాని సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా.
This is one of them. Okay. సో ఫైల్స్ కామెంట్ చేస్తుంది. అండ్ నిన్న పర్సన్ అయితే జస్ట్ కోర్స్ అయిపోయింది, ప్రొఫైల్ పెట్టాడు, ఫస్ట్ కంపెనీలోనే వచ్చేసింది జాబ్, ఇంపీటస్ అనే కంపెనీ, లైక్ మిడ్ రేంజ్ కంపెనీ. సో అక్కడ మనకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ AT&T అటెండ్ అయ్యాడు, ఫైనల్ రౌండ్ అయిపోయింది. అంటే ప్రతిసారి ఫస్ట్ డే ఫెయిల్ అయ్యాల్సిన అవసరం కూడా ఏం లేదు, మనం ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యింటే ఫస్ట్ డే కొట్టొచ్చు. ఫైల్స్ తర్వాత ప్రాంప్ట్ కమెంట్ చేస్తుంది. జస్ట్ మైండ్ సెట్ అంతే, మైండ్ సెట్ చేంజెస్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి, మీరు ఏదైనా అవ్వచ్చు. ప్రాంప్ట్ అయిపోయిన తర్వాత ప్లే లెవెల్. ప్లే లెవెల్ అయిపోయిన తర్వాత ఇన్వెంటరీ. ఇన్వెంటరీ కదా లాస్ట్, ఇంకేముంది. ఓకే, సో ఇంకొకటి ఉంది రోల్ అని, అది మనకు రోల్స్ డిస్కస్ చేసేప్పుడు వస్తుంది, అది ఫైనల్. ఇప్పుడు ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం, దెన్ వి విల్ కంటిన్యూ. So this is all about variables. Okay, reference. నెక్స్ట్ ఇక మనం డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా మీకు తెలిసిన డేటా టైప్స్ ఏంటి, మన సి లాంగ్వేజ్ అక్కడంతా విన్నప్పుడు? సో ఇవన్నీ మనం వినింటాం, ఇంట్, ఫ్లోట్, డెసిమల్, లాంగ్, స్ట్రింగ్, బూలియన్, లిస్ట్, మ్యాప్, సెట్, ఎక్సెట్రా, క్యార్. ఓకే, సో ఇవే మోస్ట్లీ అన్నిట్లలో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కలిపి నెంబర్ అన్నమాట, సింగిల్ డేటా టైప్, దట్ ఈస్ నెంబర్. ఇంకా ఇది స్ట్రింగ్, బూలియన్, లిస్ట్, మ్యాప్ ఆర్ డిక్షనరీ. ఓకే, అంతే. ఇవన్నీ నెంబర్ కిందకి వస్తాయి. ఇది స్ట్రింగ్, బూలియన్, లిస్ట్, మ్యాప్. సో ఇది మనం ఒకసారి చూడాలంటే మీరేం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో YAML యూస్ చేసి యూ కెన్ రిప్రజెంట్ ఎవ్రీథింగ్. ఓకే, ఎంటైర్ కంటెంట్ మనం ఎప్పుడైనా కూడా YAML లో రాయొచ్చు.
సో నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా జనరల్ గా యామెల్ లో ఇస్తుంటా అప్పుడు. DevOps course information. Okay. Hosts, local, connection, local. Okay. ఇప్పుడు నేను వాస్ ప్రింట్ చేద్దాం. కోర్స్ నేమ్ DevOps with AWS. ఇదేంటి ఈ డేటా టైప్? మీన్ వాల్యూ ఏంటి? స్ట్రింగ్. దిస్ ఇస్ స్ట్రింగ్. డ్యూరేషన్ 120. ఇదేంటి? నంబర్. ఓకే. టాపిక్స్. ఇదేంటి? లిస్ట్. హైఫన్ తో స్టార్ట్ అయ్యేదంతా లిస్ట్ అన్నట్టు. ఓకే. ఇదేంటి? బూలింగ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏమేమి టూల్స్ కవర్ చేస్తున్నారు? సిఐలో జెన్కిన్స్, క్లౌడ్ లో AWS, కంటైనరైజేషన్ డాకర్. ఇదేంటి? ఇది డిక్షనరీ ఆర్ మ్యాప్ అనమాట. అంటే టూల్స్, ఇది డిక్షనరీ ఆర్ మ్యాప్. మ్యాప్ లో ఏంటి అంటే కీ వాల్యూ పైర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ టూల్స్. టాపిక్స్ అనేది లిస్ట్, ఇది నెంబర్, ఇది లిస్ట్. దట్స్ ఆల్. సో ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేస్తే టాస్క్స్. సో ఈ టాస్క్స్ ఏంటి? టాస్క్స్ ఏంటి? లిస్ట్. హైఫన్ తో స్టార్ట్ అవుతుంది అంటే దట్ ఇస్ లిస్ట్. Hello, I am learning course underscore name. Duration. And then topics are is it live? Okay. Tools covered or ఓకే. సో ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే. సో టాపిక్స్ ఆర్, చూడండి, మనం రాసేప్పుడు ఇది ఉంటే లిస్ట్, ప్రింట్ అయ్యేప్పుడు ఇది కూడా ఇదే లిస్ట్ అనమాట. దిస్ మీన్స్ లిస్ట్.
మ్యాప్ వచ్చేసి ఏంటి, ఫ్లవర్ బ్రేసెస్ ఉంటే దట్ ఈస్ మ్యాప్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్లవర్ బ్రేసెస్ లో మనకు ప్రింట్ అయింది, దిస్ ఇస్ మ్యాప్. సో నేను ఇది ట్రూ, ఇది బూలిన్ అనమాట. ఈజ్ ఇట్ లైవ్? సో ఇంతే ఇక్కడ డేటా టైప్స్. మీరే ప్రోగ్రామింగ్ లో లాగా ఇంట్ i ఈక్వల్ టు 0 అట్లా స్పెసిఫిక్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఓకే, ఈ వ్యాస్ ఏంటి? వ్యాస్ అనేది మ్యాప్. ఓకే, సో దట్స్ ఆల్. నెక్స్ట్ కండిషన్స్. ఇది చెప్పి ఏం చేద్దాం, కండిషన్స్ అనేది సింపుల్ గానే ఉంటుంది. సో కండిషన్ కి మనం జనరల్ ఇంగ్లీష్ లో వాడే కీవర్డ్స్ ఏంటి? ఇఫ్ వాడతాం, ఇంకా వెన్ వాడతాం. సో యాన్సిబుల్ వాళ్ళు వెన్ తీసుకున్నారు. ఓకే, ఇఫ్ వెన్, దెన్. సో షెల్ స్క్రిప్ట్ లో ఇఫ్ అండ్ దెన్ యూస్ చేసాము, యాన్సిబుల్ లో వెన్ యూస్ చేస్తారు. కండిషన్స్ డాట్ ml. ఇప్పుడు ఒక వాల్యూ గ్రేటర్ దాన్ 10 ఆర్ చెక్ వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ 10 ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి. ఓకే, పోస్ట్ లోకల్ కనెక్షన్ లోకల్ వార్స్ అని ఇచ్చాను. ఏదైనా ఒక నెంబర్, మై నెంబర్ 15 టాస్క్స్. print if number greater than 10. Ansible dot built-in dot debug message given number my underscore number is greater than 10. మరి ఎప్పుడు గ్రేటర్ దాన్ 10 అవుతుందంటే ఇక్కడ వెన్ కండిషన్ అనేది వస్తుంది. అక్కడ వెన్ కీవర్డ్, వెన్ మై నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 10. సింటాక్స్ మీకు ఎగ్జాక్ట్లీ చూపించాలంటే యాన్సిబుల్ కండిషన్స్ ఓకే, ఇక్కడ వెన్ అని వస్తుంది. వెన్ అనేది ఏంటి? దిస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ మాడ్యూల్. ఈ మాడ్యూల్లో కాదు ఇది. వెన్ అనేది ఇట్లా స్ట్రైట్ గా వస్తుంది. ఈ మాడ్యూల్ కి సంబంధించింది కాదు ఆర్గ్యుమెంట్. వెన్ మై నెంబర్ గ్రేటర్ దాన్ 10 ఇది కానీ అయితే ఇది ప్రింట్ అవుతుంది, లేకపోతే ప్రింట్ అవ్వదు. చూద్దాం. ఇక్కడేం మీరు బ్రేసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక టాస్క్, ప్రింట్ ఇఫ్ నెంబర్ నాట్ గ్రేటర్ దాన్ 10. ఓకే, ఇది అవసరం లేదు, నాట్ గ్రేటర్ దాన్ నెంబర్ అయితే. సో ఇక్కడ ఎందుకు యూస్ చేస్తామంటే కండిషన్స్, మీరు నెంబర్ ఆఫ్ టాస్క్స్ రాస్తారు, ఆ టాస్క్ ని రన్ చెయ్యాలా వద్దా అనే డెసిషన్ కోసం ఈ వెన్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం అనమాట. లైక్ కండిషన్. సరే, ఇంకొక టాస్క్ ఎట్లా రాస్తాం? ఇలా రాసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10.
ఓకేనా? సో ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. సో 15 అనేది గ్రేటర్ దాన్ 10 కాబట్టి ఇది రన్ అయింది. 15 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు కాబట్టి ఇది రన్ అవ్వలేదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ స్కిప్పింగ్. ఓకే. సో ఇలా మనం కండిషన్స్ అనేది రాయొచ్చు. వెన్ అనే కీవర్డ్ తో కండిషన్స్ రాయొచ్చు. ఇది చాలా చోట్ల యూజ్ అవుతుంది. మీరు ప్లే బుక్ రాసేటప్పుడు యాన్సిబుల్ హెటరోజీనియస్ కదా, అంటే యాన్సిబుల్ అన్ని మాడ్యూల్స్ తనంతట తాను రన్ చేయదు. ఇది కండిషన్స్ ని యూజ్ చేసుకొని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇది సరే, ఈ రోజు ఇక్కడ వరకు స్టాప్ చేద్దాము. సో టుమారో ఇక కంటిన్యూ చేద్దాం. సో ఈ రోజంతా వేరియబుల్ ప్రిఫరెన్సెస్ ఏంటో చూసాము. దాని తర్వాత డేటా టైప్స్ సింపులే. ఇక్కడ స్క్రిప్టింగ్ లో డేటా టైప్స్ అనేది ఎప్పుడు సింపుల్ గానే ఉంటది. తర్వాత కండిషన్స్ స్టార్ట్ చేసాము. సో ఇక రేపు కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్ అవన్నీ డిస్కస్ చేసి ఇక మనం మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని ఆటోమేట్ చేయొచ్చు. ఓకే. సో లెట్ us have few questions. Raju Gaud. Raju Gaud, you can unmute. Sai Kumar. యా హాయ్ శివన్న. ఇప్పుడు Hi. మనం ఆన్సర్ చెప్పండి. లో సింటాక్స్ వాడుతున్నాం కదా. ఇప్పుడు Hmm. స్టార్టింగ్ విత్ అయితే హైఫెన్ నేమ్ వాడతాం. సబ్ టాస్క్ కి ఎంత స్పేస్ వాడాలి, మామూలు మెయిన్ దానికి ఎంత స్పేస్ వాడాలి, ఒకసారి ఓవర్ ఇస్తారా? అంటే ఇప్పుడు మామూలు మెయిన్ కి అయితే ఓన్లీ హైఫెన్ స్పేస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒకవేళ టాస్క్ లో సబ్ మళ్ళీ హైఫెన్ ఇచ్చి స్టార్ట్ చేస్తున్నాం, అలానే వాడాలి లేకపోతే ఇంకా మళ్ళీ మళ్ళీ సబ్ అయినా చేసుకుంటా అది కొద్దిగా డిఫరెన్షియేషన్ చెప్తారు. ఇది ఒక్కటే, ఇంత దీంట్లో సబ్ ఏం లేదు. ఇంకా ఇది నేము, ఇది మాడ్యూల్. ఈ మాడ్యూల్ కింద ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటే అన్ని, దీని కింద ఇచ్చేవన్నీ మీరు ఆ మాడ్యూల్ కిందకి వస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవన్నీ ఏంటి, దేని కింద ఉన్నాయి ఇవన్నీ? మాడ్యూల్ కింద ఉన్నాయి. ఈ మాడ్యూల్ కింద. సో ఇవన్నీ దీని బిలాంగ్స్ టు దిస్ వన్, ఈ మాడ్యూల్ సంబంధించి. ఇది టాస్క్ నేము, ఇంకా మాడ్యూల్, అంతే. అంటే దీని కింద ఇది వాడుకోవాలన్నప్పుడు మళ్ళీ మనం దాన్ని సబ్ కింద కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే కదండి? దేని కింద వాడుకోవాలన్నప్పుడు ఇప్పుడు టాస్క్ కింద మనకి నేమ్ అనేది ఒక సబ్ లాగా, నేమ్ కింద మళ్ళీ ఏం చేయాలో మాడ్యూల్ పెట్టుకున్నాం. మన మాడ్యూల్ లోపల మళ్ళీ ఏం వస్తాయో అవి నేమ్ కింద మళ్ళీ సబ్ అవుతాయి అవి. యా అంతే. ఓకే 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 శివన్, థ్యాంక్ యూ. మౌనిక. మౌనిక, ఓకే. ఓకే. సౌమ్య. హలో. యా హాయ్. యా హాయ్ శివన్. ఒకసారి ఇది సారీ శ్రీకాంత్ అన్న. రాజు అవునా, మీది రాజుగౌడ్ అని వస్తుంది నేమ్. రాజుగౌడ్. చెప్పండి. యా యాక్చువల్గా టాస్క్ ది యామ్లో ఉందా అన్న? ఒకసారి అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్న, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఏది? ఇప్పటిదాకా మీరు స్క్రిప్టింగ్ లో ఇది రాశారు కదా, టాస్క్ కి సంబంధించిన యామల్ ఫైల్.
సో ఇప్పటిదాకా ఆయన అడిగిన క్వశ్చన్ సేమ్ నాకు కూడా అట్లా ఎట్లా స్పేసెస్ ఎక్కడ ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, దాని కింద టాస్ ఎట్లా. బట్ ఒకసారి టాస్ది అట్లనే సేమ్ ద బ్రేసెస్ ఇచ్చారు కదా అన్న కింద. సరే అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ బ్రేసెస్ ఉంది? ఇక్కడ టాస్క్ ఇక్కడ 6th ఫైల్ అన్న. యా ఇదా? యా అన్న ఒకసారి అది ఇది వేరియబుల్. అందులో ఓన్లీ 2 టైప్స్ ఉంటాయి అన్న, ఫ్లవర్ బ్యాకెట్ లైక్ బాక్స్. అంతే. ఇది మనం షెల్ లో అయితే ఇట్లా షెల్ లో అయితే ఇలా యూస్ చేసాం డాలర్ అని. యా సో నార్మల్ టెక్స్ట్ కి వేరియబుల్ కి డిఫరెన్స్ తెలియాలి కదా స్క్రిప్ట్ కి. యా ఇప్పుడు ఇది దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇది నార్మల్ టెక్స్ట్ కాదు, ఇది వేరియబుల్ అని తెలియడానికి ఎన్సిబుల్ వాళ్ళు ఇట్లా డిసైడ్ అయ్యారు. 2 ఫ్లవర్ బ్రేసెస్ మధ్యలో మీరు పెట్టారు అంటే అది వేరియబుల్ అని. దిస్ ఇస్ సింటాక్స్ క్రియేటెడ్ బై ఓన్లీ Ansible. Ansible లో ఓన్లీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయా అన్న, లేకపోతే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్ చేస్తాం? నో, వేరియబుల్స్ కి అయితే ఓన్లీ ఫ్లవర్ బ్రేసెస్. ఇట్లా 2 ఫ్లవర్ బ్రేసెస్. ఓకే అన్న, థ్యాంక్ యూ. వెంకటేష్. హాయ్ శివ గారు. హాయ్. ఇది హోస్ట్ అని ఉంది కదా, మనకి హోస్ట్ లోకల్ ఉంది కదా సెకండ్ లైన్. యా యా, అక్కడ మల్టిపుల్ గ్రూప్స్ ఇచ్చుకోవచ్చా మనం, అంటే ఓన్లీ సింగిల్ ఇవ్వాలి? మల్టిపుల్ గ్రూప్స్ కాదు, ఒకటే గ్రూప్ ఇవ్వాలి. ఓకే, కావాలంటే మీరు గ్రూప్ ఆఫ్ గ్రూప్స్ ఇవ్వచ్చు. మనకు కావాలంటే ఇన్వెంటరీలోనే గ్రూప్ ఆఫ్ గ్రూప్స్ చేసుకొని దాన్ని అక్కడ సింగిల్ గా ఇవ్వాలి. యా కరెక్ట్. ఓకే ఓకే, యా దట్స్ మై డౌట్. థ్యాంక్స్ అండి. పావని. పావని, you can unmute. శివప్రసాద్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. యా హాయ్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు Ansible మనం ఇన్స్టాల్ చేసాం కదా EC2, ఫినిష్ లో కూడా ఇలాగే ఇన్స్టాల్ చేసి ఇలాగే సెటప్ చేస్తామా శివ గారు? యాక్చువల్గా ఇది ఇంటర్వ్యూలో అడిగారు క్వశ్చన్. ఏమని? Ansible నువ్వు స్క్రాచ్ నుంచి ఎలా సెటప్ చేసి కంపెనీస్ లో ఎలా యూజ్ చేస్తావు, Ansible కానీ లేకపోతే టెరాఫామ్ కానీ అని క్వశ్చన్ ఇది. సో ఏదైనా ఒక వర్షన్ అనేది ఫిక్స్ అవుతాము. ఇప్పుడు Ansible ఏ వర్షన్ యూస్ చేయాలి అనేది మీరు ఫిక్స్ అయినప్పుడు ఆ వర్షన్ ని స్పెసిఫిక్ గా ఇన్స్టాల్ చేస్తాం. Ansible అనేది జస్ట్ కమాండ్ లైన్. ఓకే, టెరాఫామ్ అనేది కూడా ఒక జస్ట్ కమాండ్ లైన్. అదేం పెద్ద టూల్ కాదు అదేమి. ఓకే, ఓకే. సెటప్ అంటే ఇంకొంచెం ఉంది. Ansible కాన్ఫిగరేషన్ అని అవన్నీ వస్తాయి. Ansible కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. మీరు ఎలా ఇన్స్టాల్ చేస్తారు అన్నప్పుడు మనం ఒక Ansible వర్షన్ ని స్పెసిఫిక్ గా అనుకొని దాన్ని ఇన్స్టాల్ చేసి, మీరు వర్షన్ అనేది ఎట్లా మారుస్తారు ఇన్స్టాల్ చేసేటప్పుడు, లైక్ DNF ఇన్స్టాల్ Ansible అని ఇస్తే ఇది ఆటోమేటిక్ గా లేటెస్ట్ తీసుకుంటుంది. అవును. మీరు కోలన్ ఇచ్చి పర్టికులర్ వర్షన్ ఇస్తే ఆ వర్షన్ తీసుకుంటుంది అన్నమాట. ఓకే, సో అది చేసిన తర్వాత Ansible కాన్ఫిగరేషన్ అని ఉంటుంది, అది వస్తుంది నెక్స్ట్ సెషన్స్ లో. ఓకే షూర్. అలాగే ఇంకో క్వశ్చన్ శివ గారు, ఇప్పుడు Ansible కాన్ఫిగరేషన్ మాత్రమే యూజ్ చేస్తామా, మనం ఒకవేళ ఇన్ఫ్రా ప్రొవిజనింగ్ కూడా యూజ్ చేస్తామా? ఇది ఓన్లీ కాన్ఫిగరేషన్స్ కే యూజ్ చేస్తాం. అయితే టెరాఫామ్ కు దీనికి సిమిలర్ ఏమి ఉండదు కదా? అది వస్తుంది లాస్ట్ సెషన్ లో. టెరాఫామ్ డిస్కస్ చేసే ముందు మనం డిస్కస్ చేద్దాం. Ansible యూజ్ చేయొచ్చు, బట్ దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. Ansible కానీ మీరు ఇన్ఫ్రాకి యూజ్ చేస్తే. ఓకే, యాక్చువల్లీ ఈ రెండు క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగారు, అందుకు మనం ప్రాక్టికల్ గా చూద్దాం. థ్యాంక్స్ శివ గారు. యా, సందీప్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్. నాది ఓన్లీ వన్ డౌట్ సార్. ఎట్లా అంటే ఇప్పుడు మేము మల్టిపుల్ నోట్స్ ఉన్నాయి కదా, టార్గెట్ నోట్స్, వాటికి యూజర్ పాస్వర్డ్ అడక్ కమాండ్ లో ఇస్తున్నాం. సో నా ఏంటంటే ఇప్పుడు నేను ఒక 4-5 నోట్స్ ఒకసారి యాక్సెస్ చేద్దాం అనుకున్నప్పుడు
కొన్నిటికి యూజర్ నేమ్ పాస్వర్డ్ డిఫరెంట్ ఉంటుంది కొన్ని సర్వర్స్ కి. సో మనం ఇన్వెంటరీ డాట్ ఐఎన్ ఇందులోనే స్పెసిఫై చేస్తే అలానే చేయాలి. ఇప్పుడు ఒక ఇలా చేస్తే సరిపోతుంది. బెస్ట్. అప్పుడు inventory.ini ని గిట్హబ్ లో పెట్టకుండా మీ సర్వర్ లో ఒక చోట పెట్టుకుంటారు. ఓకే. సో ఇందులో మనం ఐపీ అడ్రసెస్ ఇచ్చినప్పుడే మనం యాజ్ ఎ వేరియబుల్స్ లాగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే అయిపోద్దాం. ఒక 10 మీరు హోస్ట్ వేరియబుల్స్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క సర్వర్ కి ఒక్కొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నప్పుడు మీరు వాటిని ఇట్లా ఇన్వెంటరీలో ఇట్లా మెన్షన్ చేయాలి ఆ హోస్ట్ పక్కన. ఓకే. ఓకే. సో అప్పుడు ఇన్వెంటరీని గిట్హబ్ లో పెట్టకూడదు, మీరు సర్వర్ లోపల మేనేజ్ చేయాలి. ఓకే. ఓకేనా? అండ్ ఒక్కొక్క సర్వర్ కి ఒక్కొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది జనరల్ గా ఉండదు. మనం గ్రూప్ ఆఫ్ సర్వర్స్ లాగా మేనేజ్ చేస్తున్నాం కాబట్టి యాన్సిబుల్ కోసం ఒక సపరేట్ గా ఒక యూజర్ ని క్రియేట్ చేస్తారు. యాన్సిబుల్ దాంతో యాక్సెస్ చేస్తుంది అన్నమాట. ఓకే. ఓకే. యా గాట్ ఇట్ సార్. యా థ్యాంక్ యూ. గాట్ ఇట్. మోస్ట్ ప్రసాద్ పత్తెన. Prasad Bhattana, not able to hear you. Ashok S. హలో Hello. హాయ్ బ్రో. Yeah, hi. బ్రో ఇప్పుడు మనం కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా, ఐ మీన్ ఈ ప్లే బుక్స్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా. సో ఐమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యాన్సిబుల్ డాట్ బిల్ట్ ఇన్ డాట్ డీబగ్ అనేది మనకి ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీని ఏదో టెర్మినాలజీ యూజ్ చేస్తారు మీరు, ఏంటది సంథింగ్. సో ఇప్పుడు ఇది మనకి గూగుల్ చేసుకొని మనం ఇంటర్వ్యూస్ లో కూడా తీసుకోవచ్చా? అంటే ఇంటర్వ్యూస్ లో అంటే ఇప్పుడు మనం యాన్సిబుల్ యూజ్ చేసామనుకోండి, కొన్ని మాడ్యూల్స్ అయినా గుర్తుంటాయి కదా. యా మాడ్యూల్. ఓకే, అదే బ్రో. అంటే మనం ప్రాక్టీస్ చేసిన వరకు ఓకే. లైక్ మనము ఇంటర్వ్యూస్ అనే కాదు, నార్మల్ రియల్ టైమ్ లో కూడా మేము గూగుల్ యూజ్ చేస్తాం కదా. సో ఏ కండిషన్స్ మనం ఏవే మెయిన్ యూజ్ చేస్తాము అనేది ఈ మాడ్యూల్స్ అనేది అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ చేసేప్పుడు వస్తాయి కదా, అవే యూజ్ చేస్తాం మోస్ట్లీ ప్రాజెక్ట్స్ లో కూడా. ఓకే, మీరు అవే చెప్పండి. ఓకే ఓకే. దట్స్ ఇట్ నథింగ్. బ్రో ఇంకొకటి వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు సేమ్ లాస్ట్ ఈ 14 కండిషన్స్ ఉంది కదా. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ 15 కంటే లెస్ నెంబర్ అని చెప్పి ఎగ్జిక్యూట్ కాలేదని చెప్పారు కదా. సో దీన్ని మనం వైస్ వర్సా చేస్తే ఏమైంది బ్రో? అప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి సెకండ్ ఎగ్జిక్యూట్ కదా. అంటే లైక్ ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది మనం ఫస్ట్ కండిషన్ లో పెట్టి, సో గ్రేటర్ దెన్ 10 ఎట్లయినా పెట్టండి, అప్పుడు స్కిప్ అవుతుంది. ఇక్కడ మీరు ఎక్కడైనా పెట్టండి, ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే స్కిప్ అవుతుంది. ఓకే. అంటే ఈ కండిషన్ లో ఇప్పుడు ఆల్రెడీ 15 కంటే తక్కువ ఉన్నదని చెప్పి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ కాదంటారా మరి కంప్లీట్ గా? మీరు ఎక్కడ పెట్టినా అవ్వదు, అదే కదా కండిషన్. ఓకే, మనం ట్రూ ఆర్ ఫాల్స్ కాకుండా డైరెక్ట్ కండిషన్ ఇచ్చారు. రైట్. ఓకే. యా గాట్ ఇట్. థాంక్యూ. కిషన్. Kishan, you can unmute. హలో అన్న. Yeah, hi. ఇప్పుడు యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ కోసం యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు టెరాఫామ్ కూడా కాన్ఫిగరేషన్స్ కోసమే యూజ్ చేస్తాం, అది కూడా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఓకే ఓకే అన్న. డి బ్రహ్మ, you can unmute. హాయ్ శివ గారు. Yeah, hi. అంటే నా డౌట్ ఏం లేదండి, అంటే మనము ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కాక ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ డిస్కస్ చేస్తున్నాం అంటే కొద్దిగా మన ఇంటెన్షన్ ఏంటి అంటే డెవాప్స్ అండ్ క్లౌడ్ నేర్చుకోవడం.
ఎక్స్పెన్స్ అవునవును. ప్రాజెక్ట్ అసలు ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు యాక్చువల్ గా చెప్పాలంటే. ఇప్పటి వరకు నేనైతే ఓపెన్ చేయలేదు కదా. సో ఇదే జనరల్ గా ప్రాబ్లం ఏంటంటే, అంటే సో మీరు ఆటోమేషన్ చూసింటారు చేస్తాం కదా. ఆహా, శివ. చెప్పండి. నేనేమంటున్నానంటే అంటే ఒక ఇంకోటి ఏదన్నా ఇంకొక చిన్న ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొని అది రోబో ఆటోమేట్ షాప్ చేయడానికి ప్రాజెక్ట్ ఉంది. ప్రయత్నం, రోబో లేదు షాప్ మేము అనేది పెద్ద ఏదైనా ఒక ట్రై ప్రాజెక్ట్. చేసి, రోబో షాప్ అనేది ఉంది మనకు, పెద్ద అంటే ప్రాజెక్ట్ మేము అది. ఏదన్నా ఇంకొక మేము సో ఏదన్నా ఒక చిన్న గిటప్ లో ఫస్ట్ ఏదన్నా థింగ్ వేరే చేసుకొని మీరు మనం నేర్చుకునేది ఇక్కడ చెప్పండి. డెవాప్స్ అండ్ క్లౌడ్ కాన్సెప్ట్స్, ప్రాజెక్ట్స్ కాదు. కొంతమంది 25 ప్రాజెక్ట్స్ 35 ప్రాజెక్ట్స్ అని పెట్టింటారు యూట్యూబ్ లో. బట్ మన ఫోకస్ అంతా ఏంటంటే షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఏం ఆటోమేట్ చేయాలి, యాన్సిబుల్ యూస్ చేసి ఏం ఆటోమేట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని మీరు మాన్యువల్ గా కానీ అర్థం చేసుకోగలిగితే అది ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా మీరు ఇదే కదా. అవునవును. నేనేమంటానంటే అంటే మాకు కూడా కొద్దిగా ఇది రియల్ టైం ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినట్టు నాకు కొంచెం ఉంటుంది అర్థమైంది కదా. మీరు చెప్పేది, సో నాకు నేనేమన్నా అర్థమైంది. ఫస్ట్ కొంచెం టైం ఇవ్వండి. మీరు చెప్పేది నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం స్టెప్ బై స్టెప్. దీని తర్వాత ఇంకొక రోబో షాప్ అనే ప్రాజెక్ట్ ఉంది, అది ఇంకా పెద్దది. సో దాన్ని కూడా చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మీరు టెక్నాలజీ అండ్ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. ఇది కానీ కరెక్ట్ గా ప్రాక్టీస్ చేశారంటే ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా ఇదే. వేరే ప్రాజెక్ట్ అయితే ఈ మాడ్యూల్ నేమ్ మారదు, వేరే ప్రాజెక్ట్ యాన్సిబుల్ అయితే మారదు. అది ఎవరికి మారుతుంది అంటే డెవలపర్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని చేస్తారు వాళ్ళు. డెవాప్స్ అండ్ క్లౌడ్ వాళ్ళు మీరు నాకు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవ్వండి, చిన్నదా పెద్దదా, మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ మొత్తం సేమ్. ఓకే, ఇప్పుడు ఒక నెలలో 25 ప్రాజెక్టులు చేసాము అనడం కంటే ఒక ప్రాజెక్ట్ ని పర్ఫెక్ట్ గా అన్ని ఆటోమేషన్స్ యూస్ చేస్తే అది మంచిదే కదా. సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే గిట్హబ్ లాంచ్ తీసుకోండి. నేను అందరి కోసం చెప్తున్నా ఇది. అదే అప్పుడు సో తీసుకొని అప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది యాన్సిబుల్ షెల్ స్క్రిప్టింగ్, దీనిపైన ఎన్ని చేసుకుంటూ వెళ్తాం అనేది మీరు ఫోకస్ చేయండి. ఓకేనా. ఎన్ని ప్రాజెక్ట్స్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఒక ప్రాజెక్ట్ ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే డెవాప్స్ అండ్ క్లౌడ్ యూస్ చేసి ఇంకొక 1,00,000 ప్రాజెక్టులు ఇచ్చిన అదే ప్రొసీజర్. గిటబ్ లాంచ్ ఒక 25-30 ప్రాజెక్టులు 1 month లో కంప్లీట్ చేయడం అనేది నాట్ ప్రాక్టికల్. 4 months లో కంప్లీట్ చేయడం కూడా నాట్ ప్రాక్టికల్. ఓకే, సో డెవాప్స్ అండ్ క్లౌడ్ కి ప్రాజెక్ట్ చిన్నదా పెద్దదా, ఏ లాంగ్వేజ్ ఏంటి అనేది ఎప్పుడైనా కూడా అనవసరమే. మనం చిన్న పాము అయినా పెద్ద పాము అయినా ఒకే కర్రతో కొడతాం అన్నట్లు ఈ మన ఆటోమేషన్ ప్రొసీజర్ అంతా సేమ్. ఇప్పుడు మనం ఇంత చిన్న ప్రాజెక్ట్ కదా, అది ఎక్స్పెన్స్ అనేది జస్ట్ ఒకటి ఎంటర్ చేస్తున్నాం, అది పోయి డేటాబేస్ లో సేవ్ అవుతుంది. దాన్ని మనం చాలా అంటే చాలా సెక్యూర్ గా పెడతాం, ఫుల్లీ ఆటోమేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, దాన్ని డాకర్ అండ్ క్యూబర్నెటిస్ లోకి వేస్తాం, జెన్కిన్స్ తో డిప్లాయ్ చేస్తాం. సో అసలు నేను కోడ్ అనేది ఓపెన్ చేయలేదు, ఆ కోడ్ అనేది ఇంకా పెద్దది ఉంది అనుకోండి, అయినా కూడా సేమే. ఓకే, సో మీకు తెలుస్తుంది ముందు ముందు. ఓకే, మనం ఈ 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాం. చెప్పండి. అంటే అదే ఆ ఒక చిన్న డౌటే అంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. సో మీరు టైం ఉంటే మీరు ప్రెసెంట్ ఫోకస్ వచ్చేసి ఈ కాన్సెప్ట్స్ పైన పెట్టండి, ప్రాజెక్ట్స్ పైన ఇప్పుడు పెట్టద్దు. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్లీ చేసిన తర్వాత మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. అప్పుడు కావాలంటే నేను గిటబ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తాను, మీరు చేయండి దాన్ని. ఓకే ఓకే, థ్యాంక్స్. ఓకే. Okay, so that's all for today's session. Okay, so see you tomorrow. Have a nice day. Thank you so much.